మన మనసు బాగుంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా బాగుంటాయి. మన మనసు ఎంత స్థితిని, ఎంత భయంకరమైన పరిస్థితినైనా తీసుకోగలిగితే, ఎలాంటి మనిషినైనా అర్థం చేసుకునే మనస్తత్వం మనలో ఉంటే మనం పాపం అనేది చేయము. ఎలాంటి పరిస్థితిలోనైనా నిగ్రహించుకోగలిగిన మనసు మనకుంటే మన జీవితంలో పాపం అనేది మన దరిదాపుల్లో కూడా రాదు. యేసుక్రీస్తు వారు అందుకని ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే నేను పాపిని అని దేవుని ఎదుట ఒప్పుకోగలుగుతారో వారికి నూతనమైన మనసునిస్తాడు. మనసే మార్చేస్తాడు. ఇక ఆలోచన తీరే మారిపోతుంది. ఇంతకుముందు వ్యసనాలకి బానిసైన వారు ఆ వ్యసనం అంటేనే చిరాగ్గా భావించి ఆ వ్యసనాలకు దూరంగా ఆశ్చర్యకరంగా పరిశుద్ధులుగా జీవించగలుగుతారు. లూకాసు వార్త 5:32 మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చునని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పారు. ఎప్పుడైనా సరే దేవుని ఎదుట మనల్ని మనము తగ్గించుకోగలిగితే, నా పాపమును నేను ధైర్యంగా దేవుని ఎదుట ఒప్పుకోగలిగితే, పశ్చాత్తాపడగలిగితే దేవుడు నాకు మారు మనసునిస్తాడు. మనం రోజు కూడా పరీక్షించుకొని, ఎవరు కూడా చూడండి నీతిమంతుడు లేడు, ఒకడో లేడు. మనము ఎంత ఎదిగినా సరే మన నీతి దేవుని ఎదుట మురికి గుడ్డ వంటి, రోజు కడుక్కుంటే. అలాగే మనం కూడా దేవుని ఎదుట ప్రతిరోజు మనం చేసిన ప్రతి చిన్నదాన్ని ఒప్పుకోగలిగితే దేవుడు మనకు నూతనమైన మనసునిస్తాడు. ఆ మనసు ఎలా ఉంటుందంటే పాపము దరికి కూడా చేరదు. పాపము మనం రోజు రోజుకి పరిశుద్ధులుగా మార్చబడుతూ, పరిశుద్ధత నుంచి అధిక పరిశుద్ధతలోకి, మహిమ నుంచి అధిక మహిమలోకి, విశ్వాసంలో నుంచి అధిక విశ్వాసంలోకి మనం ప్రయాణం చేస్తూ దేవుని మహిమను పొందుకుని ఆయన స్వరూపంలోకి మార్చబడడానికి ఈ యొక్క అద్భుతమైన అవకాశం మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి దేవుని యొక్క రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు, ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని సన్నిధిలో సంతోషంగా ఆనందిస్తూ బలం పొందుతూ ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యు.